అగో ఎందుకు ఆగినావు? మనసు గిట్ట మార్చుకున్నావా? ఏమన్నా ఇవ్వాలనిపిస్తుందా? అవును. ఏందది? బిచ్చగాడికో 100. బిచ్చగానికి ఒక 100నా? ఇంకా నాకేమిస్తావు నా బొందా? ఏచానా? ఇంటి దగ్గర మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. లేట్ అయితే చంపేస్తాడు. వెళ్దాం పద. నాకు తెలుసురా, ఈ మర్డర్స్ అన్ని చేసింది నువ్వేనని. అందుకే ప్లాన్ చేసా, నేను ఇరికించాను. కదిలావంటే కాల్చి పారేస్తాను. సీను, అరెస్ట్ హిమ్. మీరు సూపర్ మేడం. ఏసీపీ గారికి మీకు జరిగిన ఛాలెంజ్ లో చివరికి మీరే గెలిచేశారు. స్పాట్ లో హంతకుణ్ణి పట్టుకొని కిరణ్ అంటే డేరింగ్, డేరింగ్ అంటే కిరణ్ అని నిరూపించుకున్నారు మేడం. అందుకే మరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు చనిపోయింది. నువ్వు గమ్మునుండవాయా? ఈ విషయం గిట్ట తమిళనాడు ప్రజలు విన్నారనుకో, గామెన్ చంపింది గీమెనేనని మన స్టేషన్ మీద వేస్తారు బాంబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.